ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదా? మరి ప్రతి నెలలో మొదటి వారం భద్రాద్రి కొత్తగూడెంలోని అమ్మ తేజ మినిస్ట్రీస్ అందు దేవుడు చక్కని సభలు జరిగిస్తూ ఉన్నారండి. ఈ ఏప్రిల్ నెలలో 4, 5, 6వ తారీఖులలో శుక్ర, శని, ఆదివారాలలో ఈ 3 రోజులు సువార్త స్వస్థత సభలు భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో జరగనే ఉన్నాయి. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు జరుగుతున్న ఈ ఆరాధనల ద్వారా, ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నారండి. రండి, కుటుంబాలతో సహా రండి. కుటుంబాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నారండి. ఎన్నో విషయాల్లో నెమ్మది లేని వారిగా, సమాధానం లేని వారిగా ఉన్నారు కదా. ప్రతి విషయంలో ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారు. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ ఆరాధనలో కుటుంబీకులతో పాటు అందరం కలిసి పాల్గొందాం. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా నెలంతా కూడా మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ఆత్మీయంగా నడుచుకోవాలి, ఎలా భయభక్తులు కలిగిన జీవితాలతో ఉండాలి, అన్ని విషయాలను ప్రభు మనందరితో మాట్లాడనై ఉన్నారండి. ప్రాముఖ్యంగా ఏ రోగముతో, ఏ రుగ్మతతో, ఏ బాధతో, ఇబ్బందులతో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా తప్పక పాల్గొనండి. ఈ 3 రోజులు జరుగుతున్న ఈ సభల ద్వారా గొప్ప విడుదలని ప్రభు అనుగ్రహించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. అలాగే మరొక మీ అందరికీ అనౌన్స్మెంట్ చేస్తున్నామండి. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి సికింద్రాబాద్లోని హరిహర కళ్యాణ భవన్లో అద్భుతమైన రీతిలో 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించబడుతున్న సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హైదరాబాద్ చుట్టుపక్కన పరిసర ప్రాంతం నుంచి ప్రజలు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పక 2వ శనివారం ఏప్రిల్ 12వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనలో తప్పక పాల్గొనండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయబోతున్నారు. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత తిరిగి ప్రారంభించబడుతున్న ఈ ఆరాధనల ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు జీవితాల్లో జరిగించనే ఉన్నారు. రండి. ఏ బాధలతో ఉన్నా, ఏ రుగ్మతలతో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితులతో ఉన్నా మనం బాధపడుతూ కూర్చోవడం కాదండి. ప్రభు సన్నిధిలో మనం ఏడ్చుచు కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని దేవానికి సహాయం చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం చేసి గొప్ప కార్యాలను చేయబోతున్నారు. ప్రత్యేకంగా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన ఒక్కటే విజయాన్ని తీసుకొని రాబోతుంది. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదా. చక్కగా అన్ని విషయాలలో ఆయన మనందరితో మాట్లాడుతూ అద్భుతకరంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితాల్లో మనం ఎలా ఉండాలి, ఎలా మెదురుకోవాలి, ఎలా దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకాలో ఇవన్నీ కూడా ప్రభు నేర్పిస్తూ మనల్ని అద్భుతకరంగా ప్రభు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతి ఉదయం దేవుని మాటలు ధ్యానించినట్లే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 19వ కీర్తనలో 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. దేవుడు ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రము యథార్థమైనది, మన ప్రాణాలను తెప్పరిల్లింపచేస్తుందండి. ఉదయకాల సమయంలో చూడండి, దేవుని ధర్మశాస్త్రం అనగా దేవునితో నింపబడిన దేవుని వాక్యము. ప్రైజ్ ది లార్డ్. అన్ని విషయాల్లో దేవుడు చక్కగా మనతో ఈ బైబిల్ గ్రంథం ద్వారా మనతో మాట్లాడి ఉన్నారు.
అవునా కాదండి? చక్కగా మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏది మంచి ఏది చెడు, ఎలా యథార్థంగా ఉండాలి, ఎలా నీతిగా బ్రతకాలి, ఏవి చెడ్డవి, ఇవన్నీ కూడా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంచి మనతో ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న దేవుడై ఉన్నారు. అయితే చూడండి, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. రోజు దేవుని మాటలు ధ్యానిస్తూ ఉన్నారా? దేవుని మాటలు చదువుతున్నారా? దేవుని మాటలు వింటున్నారా? వీటన్నిటికీ దూరంగా జీవిస్తూ ఉంటాం కదండి. అలాంటి వ్యక్తులుగా మనం ఉండడానికి వీల్లేదు. ప్రతిరోజు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వారిగా ఉన్నప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. పచ్చని ఒలీవ చెట్టు వలె మన జీవితాలు క్షేమాభివృద్ధిలోనికి నడిపించబడతాయి. మన జీవితాలలో దేవుడు అన్ని విషయాలతో మనతో మాట్లాడుతూ ఉండగా ఈ బైబిల్ గ్రంథం ద్వారా మనము మంచిని నేర్చుకుంటూ ముందుకు సాగుదామండి. ఏవైతే వద్దంటున్నారో వాటిని విడిచిపెడదాం. ఏదైతే దేవుడు చెయ్యమంటున్నారో వాటి వైపు మనం దృష్టించి అద్భుతమైన రీతిలో నడిపించబడదాం. దేవుని మాటలు ధ్యానిస్తూ, వింటూ, చదువుతూ అన్ని విషయాల్లో మంచిని నేర్చుకునే వారిగా మనం ఉందాం. క్రీస్తును ధరించుకున్న బ్రతుకులతో మనం ముందుకు సాగినప్పుడు ప్రభు నామం మహిమపరచబడుతుంది. అందుకని ఇక్కడ చక్కని మాట కదండి. చూడండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అవునండి, ఆయన మాటలు యథార్థమైనవి, ఆయన మాటలు సత్యమైనవి, ఆయన మాటలు నిజమైనవి, ఆయన మాటలు చాలా శ్రేష్టమైనవి. ఈ ధర్మశాస్త్రంలో దేవుడు ఏదైతే రాసి ఉంచారో దాని ద్వారా మన జీవితాలు నడుచుకుంటే అద్భుతకరంగా మనము ఫలింపును మన జీవితంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు పట్టుకుని ముందుకు సాగుదామండి. అనవసరంగా సమయాన్ని వృధాగా పోనిస్తూ ఉంటాం, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, అనవసరమైన వాటి విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటాం, అనవసరమైన వ్యర్థమైన వీడియోలు చూస్తూ ఉంటాం, టైం పాస్ చేస్తూ జీవితాలు నాశనం చేసుకున్న వారు ఎంతోమంది. దేవుని మాటలు విడిచిపెట్టి దేవునికి దూరంగా ఉండి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మన జీవితంలో నష్టమే కదండి. లోకం చాలా చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనల్ని తీసుకొని వెళ్తుందండి. మంచి కంటే చెడు ఎక్కువగా విస్తరింపబడుతుంది. అవునా కదా? ఎక్కడ చూసినా ఏదో ఒక ఇన్సిడెంట్, ఎక్కడ చూసినా ఏదో ఒకటి జరిగిందని చూస్తున్నాం. వీరిని చంపుకోవడం, వీరు వారిని చంపుకోవడం, ఇంకా ఏదో జరగడం, ప్రేమలు లేవు, ఏమీ లేవండి. జీవితాలు ఇలా అయిపోతున్నాయి. కానీ ఎప్పుడైతే అన్నిటిని విడిచిపెట్టి లోకానికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా మనం జీవిస్తే మన బ్రతుకులలో ప్రభువు గొప్ప కార్యం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఉదయకాల సమయంలో చక్కగా దేవుడు ఏదైతే చెప్పారో ఆయన మాటలను పట్టుకొని ముందుకు సాగుతూ మన జీవితాలను మార్చుకుందాం. మన జీవితాలను మార్చే యథార్థవంతమైన మాటలండి. ఆమె మన జీవితాలు అద్భుతకరంగా నడిపించబడబోతున్నాయి. దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఉదయకాల సమయంలో ఒకవేళ దేవుని మాటలు వినని వారిగా ఉంటే, దేవుని వాక్యం చదవని వారిగా ఉంటే, దేవుని వాక్యం ధ్యానించని వారిగా ఉంటే మార్చుకుందాం మన జీవితాలను. దేవునికి దగ్గరగా జీవిద్దాం. దేవునికి ఎంత దగ్గరగా జీవిస్తే అన్ని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుడు అన్ని విషయాలు మనతో ఉండి ఆయన సహాయం చేస్తూ మనల్ని అద్భుతకరంగా ఉంచే దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయం ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుని మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. తండ్రి, మీ నామానికి మహిమ. ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. నీ ధర్మశాస్త్రము అయ్యా మా ప్రాణాలను తెప్పరిలింపచేస్తుంది. అయ్యా నీవు మాట్లాడే ప్రతి మాట ద్వారా మా జీవితం కదల్చబడుతుంది, మా జీవితాలు మారిపోతాయి. అయ్యా మీ నామానికి మహిమ. మమ్మల్ని సరిచేసే ప్రభా మీ మాటలు ప్రభా, ఇదిగోండి ఎంతగానో ప్రభా మీ మాటల ద్వారా మమ్మల్ని ప్రతిరోజు ధైర్యపరుస్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారు, అద్భుతమైన రీతిలో మా జీవితాలను ఉంచుతున్నారు. ఎప్పుడు కూడా లోకానికి దూరంగా ఉంటూ లోకంలో ఏవైతే చెడు ఉందో వాటిని విడిచిపెట్టి మీకు దగ్గరగా జీవిస్తూ మా బ్రతులను మార్చుకునే వారంగా ఉందుము గాక. ధర్మశాస్త్రాన్ని మాకు మంచి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. నీ మాటలు నీ మాటలతో నింపబడిన ఈ ధర్మశాస్త్రము మా జీవితాల్లో మంచి జ్ఞానాన్ని ఇచ్చి, మంచి వివేచననిచ్చి అద్భుతంగా మమ్మల్ని నడిపిస్తుంది. మంచి వాటి వైపు నడిపించాలని మమ్మల్ని ఆశపడుతున్న దేవుడవై ఉన్న మీ మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ మాటలు ధ్యానిస్తున్నారో ప్రతి చెడును వదిలిపెట్టి ఇదిగోండి మీ మాటలు పట్టుకొని ముందుకు సాగుట కృప చూపించండి. ప్రతి కొరతను తొలగించండి, అద్భుతం జరిగించండి. ఆగిపోయిన క్రైస్తవులు, ఆగిపోయిన విశ్వాస జీవితం, ఆగిపోయిన నిరీక్షణ కలిగిన జీవితాలను మీరు ఇదిగోండి తిరిగి పురికొల్పమని వేడుకున్న ఆగిపోయి ఉన్నారేమో కానీ ఆగిపోవడానికి వీలదు, సాగిపోదురు కాక అని ప్రార్థిస్తున్నాం.
సహాయం చేయండి, అద్భుతం జరిగించని ప్రభా. ఖచ్చితంగా ప్రభా ప్రతి విషయంలో అయ్యా మీ మాటలు వింటూ అయ్యా మీ మాటల ప్రకారం జీవించే కృపలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకున్న ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ చేసిన పనులలో ప్రయత్నంలో కృప కలుగును గాక ప్రభా. ఇదిగోండి ప్రభా, ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి కొత్త ప్రభా బిగినింగ్స్ ప్రభ వారి జీవితంలో చేస్తూ ఉన్నారు అయ్యా. ఇదిగోండి ఏ ఏ ఏ విషయంలో వారి బిజినెస్లో కావచ్చు, వారు వెళ్తున్న ప్రభ చేస్తున్న మార్గాలలో పనులలో కావచ్చు, ఇంకా ఏదైనా వారు నూతనంగా ప్రారంభించిన ఇల్లే కావచ్చు, అది ఏదైనా నూతనంగా ప్రారంభించిన ప్రతి దాంట్లో మీరే తోడే ఉండమని వేడుకున్న గొప్ప కార్యం జరుగును గాక. మీ కృప చేత నింపండి ప్రభ. వారి చుట్టూ మీ అగ్ని కంచెను వేయండి. ఎంతమంది హాస్పిటల్స్లో ఉన్నారో మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక. ప్రతి బలహీనత తొలగిపోవును గాక. ఇప్పుడే వారిని మీరు తాకుదురు గాక. నీ బలము మీ శక్తి చేత నింపమని వేడుకుంటున్నాం అయా. సహాయము చేయమని వేడుకున్నాం. మరణ పడకల పైన బిడ్డలు ఉంటుండగా వారిని మీరే అయా తాకమని వేడుకున్నాం. అద్భుతం జరిగించమని వేడుకున్నాం. ఇంకా ఎంతమంది అయితే ప్రభా మానసికంగా ప్రభా కృంగిపోయిన పరిస్థితులు అనుభవాల మధ్యలో ఉన్నారో ప్రభా, వారికి ఉన్న ప్రతి వేదన మీరు కొట్టివేండి, గొప్పవారిగా చేయమని వేడుకున్నాం. కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఏది వచ్చినా ప్రార్థించి అడిగి పొందుకునే ప్రభా దాని కృపలోనికి మీరు నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే ఎంతమంది గర్భఫలాల కొరకు అయా ఎదురు చూస్తూ ఉన్నారో అయా, వారి గర్భాలు తెరవబడును గాక. వివాహాల కొరకు ఎదురు చూసిన వారి జీవితంలో అద్భుతం జరిగించిన వివాహాలు జరుగును గాక. మీరు ఏర్పాటు చేసిన బిడ్డల ద్వారా అయా వివాహాలు జరుగును గాక. అయా కృప కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం స్వామి. సహాయము చేయండి. ఇంకా ఎంతమంది కోర్టు కేసెస్ మధ్యలో అనేక సమస్యల మధ్యలో ఉన్నారో గొప్ప విడుదల జరుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం జరిగించమని వేడుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కృప కలుగును గాక. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారు అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ ప్రత్యేకమైన దీవెనల చేత బ్లెస్ చేయమని వేడుకున్నాం. అలాగే మా ప్రియులందరూ ప్రభు ఉదయం నుంచి రాత్రి వరకు వారు వెళ్తున్న మార్గాల్లో వస్తున్న మార్గాల్లో కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక. అందరినీ బ్లెస్ చేస్తూ ప్రత్యేకంగా దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండునుగాక. ప్రత్యేకంగా ఈ రోజున మరి ఎంతమంది అయితే వివాహాలు జరుపుకుంటున్నారో, పుట్టినరోజులు జరుపుకుంటున్నారు, ఇంకా ప్రత్యేకమైన మరి ఈవెంట్స్ ఏవైతే మీ జీవితంలో ఉన్నాయో మీ అందరినీ ప్రభు దీవించి ఆశ్రయించునుగాక. నూతనమైన కృప చేత, నూతనమైన వాత్సల్యము చేత, నూతనమైన బలము చేత ప్రభు మిమ్మల్ని నింపి అత్యధికముగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఎంతమందితో ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తున్నారో వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. అనేకులకి వాగ్దానాన్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని కృప అందరికీ తోడే ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్.